ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు ఈ మీటింగ్ జరగనుంది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రత పైన డిస్కస్ జరగనుంది. ఇక అవసరమైతే వాళ్ళ తరలింపునకు కార్యాచరణ ప్రణాళిక మీద సమాలోచనలు చేయనున్నారు. యుద్ధం వల్ల చమురు, గ్యాస్ సరఫరాలపై నెలకొన్న ప్రభావాల గురించి కూడా నేతలు చర్చించనున్నారు. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలపై పడిన ప్రభావం గురించి కూడా మంత్రివర్గం భేటీలో డిస్కస్ చేయనున్నారు. ఎస్సీకి ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. కుమార్ చంద్, చెప్పండి, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరగనుంది? ఈ రోజు కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు ఈ మీటింగ్ జరగబోతోంది. అయితే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావంపై ఈ సమావేశంలో కీలకంగా అయితే చర్చించబోతున్నారు. గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రత పైన డిస్కస్ చేయబోతున్నారు. అవసరమైతే వాళ్ళ తరఫునకు కార్యాచరణ ప్రణాళిక మీద సమాలోచన చేయబోయే పరిస్థితులు కూడా అవకాశం అవుతుంది. అదేవిధంగా యుద్ధం వల్ల చమురు, అదేవిధంగా గ్యాస్ సరఫరాపై నెలకొన్నటువంటి ప్రభావాలు ఏవైతున్నాయో వాటి గురించి కూడా నేతలు కీలకంగా చర్చించబోతున్నారు. అంటే దేశీయ మార్కెట్లో పెట్రోల్, అదేవిధంగా డీజిల్ ధరలపై పడిన ప్రభావం గురించి ఈ మంత్రివర్గ భేటీలో, కేంద్ర మంత్రివర్గ భేటీలో చర్చ చేయబోతున్నట్టు ఈ రోజు ఉందని చెప్పాలి. అయితే ఈ రోజు ఏదైనా మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షులు జరగబోతున్నటువంటి ఈ భేటీలో కీలక నిర్ణయాలు అయితే తీసుకుపోతున్నారని చెప్పాలి. కేంద్ర కేబినెట్ భేటీలో ప్రధానంగా మధ్య ప్రాచ్యంలో అంటే యుద్ధ ప్రభావం ఏదైతే ఉందో, అంటే భారత్పై ఎంత మేరకు పడుతుంది అన్న దానిపై ప్రధానంగా అయితే చర్చ జరగబోతోంది. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు కూడా, దానికి సంబంధించి కూడా చర్యలను కూడా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. అయితే యుద్ధ ప్రభావంతో పెట్రోల్కి సంబంధించి, అంటే ఇప్పటికే పెట్రోల్కి సంబంధించి ధరలు జరగబోతున్న దీనిలో ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అయితే పెట్రోల్ నిల్వలు మరో 40 రోజులు సరిపడా ఉన్నాయని కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఎల్పిజి గ్యాస్ కొరత రానున్న కాలంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన ఆదేశాలను అయితే జారీ చేసింది. అయితే వాణిజ్య సిలిండర్ల కంటే గృహ వినియోగానికి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యతను కూడా తీసుకుంటుంది. అదేవిధంగా వాణిజ్య సిలిండర్ల కంటే గృహ వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత పడుతుంది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో కూడా ప్రధాన అంశాలపై మరి కేబినెట్ లో అయితే చర్చ నిర్వహించి అనంతరం దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చెప్పాలి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అయితే గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? సుష్మా, ఇప్పటికే భారత్ సంబంధించి, అంటే మనకు అక్కడ దుబాయ్ లో కావచ్చు ప్రవాసాంధ్రులు, అదేవిధంగా భారతీయులు ఎక్కువ ఉన్న నేపథ్యం అయితే ఉంది. సో దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా ఇండియా దీనికి సంబంధించి భారతీయులకు సంబంధించిన సేఫ్టీ మెజర్స్ విషయంలో మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అదేవిధంగా అక్కడ విదేశాంగ శాఖకు సంబంధించి కూడా ఇక్కడ నుంచి విదేశాంగ శాఖ, అంటే భారత విదేశాంగ శాఖ ఆయా దేశాలకు సంబంధించిన విదేశాంగ శాఖలతో సమన్వయం చేసుకుంటూ భారతీయులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. ఇప్పుడు కూడా అంటే యుద్ధ నేపథ్యంలో ప్రధానంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పాలి. అటు అక్కడ ఉన్నటువంటి భారతీయులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో ఏదైతే యుద్ధ ప్రభావం వలన ఇక్కడ పెరుగుతున్నటువంటి ధరలు కావచ్చు, వాటి వలన ఇబ్బందులు ఎదుర్కొనే నేపథ్యంలో భారత సర్కార్ అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా, అంటే అటు ఉన్నటువంటి భారతీయులకు ఇబ్బంది రాకుండా సేఫ్ గా ఉంచేటట్టు, అదేవిధంగా వారిని ఒకవేళ అవసరమైతే ఇక్కడ తరలించేటట్టు యుద్ధం అయిన అనంతరం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయులకు ధరలు పెరిగిన నేపథ్యంలో ఇబ్బంది తలెత్తకుండా భారత సర్కారు ఎప్పుడు కూడా వెన్నుదనుగు ఉండే నిర్ణయాలు తీసుకోబోతోంది. ఈ రోజు ఈ కేంద్ర కేబినెట్ భేటీ ఏదైతే ఉందో అది ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. సుష్మా, అంటే ఈ యుద్ధ పరిస్థితుల వల్ల చమురు, గ్యాస్ సరఫరాపై ఎంతవరకు ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు? సుష్మా, ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అమెరికా, అదేవిధంగా ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధం,
ఈ యుద్ధంలో కీలకంగా ఏదైతే పెట్రోల్ చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ దుబాయ్, అదేవిధంగా అది ఇరాన్ సంబంధించిన దేశంలో ఎక్కువ ఈ నిల్వలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ నుంచే మనకి దిగుమతులు అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మనం ఎక్కువ కూడా ఆధారపడుతుంది కూడా ఇరాన్ పైన ఆధారపడుతున్నాం, పెట్రోల్కి సంబంధించి, అదేవిధంగా చమురుకు సంబంధించి. అయితే ఈ నిల్వలు అక్కడ తగ్గిపోతున్న నేపథ్యం ఉంది. ఈ యుద్ధ ప్రభావం వలన అవన్నీ కూడా కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి దిగుమతి చేసుకునే అంశం అనేది ఇప్పుడు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి నిల్వలు ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని రోజుల వరకు నిల్వలు ఉన్నాయి, ఆ నిల్వలను ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి, అదేవిధంగా రానున్న కాలంలో వాటిని ఎంతవరకు వినియోగించుకోవాలి, అదేవిధంగా ఎలా తెచ్చుకోవాలనే అంశాల మీద కూడా శాంతియుతంగా కూడా చర్చలు ఎలా జరిపేటట్టుగా దానిలో భారతదేశంలో పాలిభాగస్వామ్యం అవ్వాలి అన్న అంశాల మీద కూడా భారత సర్కార్ ఒక నిర్ణయానికి రాబోతోంది. మొత్తంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోతున్నటువంటి ఈ కీలకమైనటువంటి కేంద్ర కేబినెట్ భేటీ అయితే మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. పలు కీలక నిర్ణయాలు అయితే ఈ రోజు తీసుకుపోతున్నారని చెప్పాలి. కుమార్ చంద్, అయితే అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో అసలు దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందా లేదా అనే అంశంపై కూడా ఈ సమావేశంలో ఏమైనా చర్చ జరగనుందా? అలాగే దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా కేంద్రం ముందస్తు చర్యలు ఏమైనా తీసుకుంటుందా? ఎస్ సుష్మా, ఇందా నేను చెప్పినట్టుగా అంటే ఇప్పటికే కొంత కొరత అనేది ఏర్పడే అవకాశాలు ఖచ్చితంగా సుస్పష్టంగా ఉన్నట్టయితే తెలుస్తుంది సుష్మా. అయితే దాని మీద మొదటి నుంచి భారత సర్కారు అంటే ఏదైతే నిల్వలు ఆల్రెడీ ఉన్నాయో, అంటే ఈ నిల్వలు ఎన్ని రోజులకు వస్తాయి అనే అంశం మీద కూడా ఇప్పటికే అధికారులతో మాట్లాడి, ఆయా సంబంధిత శాఖలతో అధికారులతో మాట్లాడి ఇప్పటికే వాటికి సంబంధించిన ఒక డేటాని అయితే తెప్పించుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రానున్న కాలంలో అక్కడ నుంచి అంటే ఇరాన్ నుంచి మనకి పెట్రోల్, అదేవిధంగా చమురు సంబంధించిన దిగుమతులు ఎలా వస్తాయి అనే అంశాల మీద కూడా మాట్లాడబోతున్నారు. ఏదైతే ప్రస్తుతం యుద్ధం జరుగుతుందో, అంటే యుద్ధం తగ్గుముఖం బట్టి మళ్ళీ పూర్వ స్థాయిలోకి రావాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూలంకషంగా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అదేవిధంగా మిత్ర దేశంగా ఉన్నటువంటి భారత్, అంటే ఈ మూడు దేశాలతోనూ కూడా భారత్ ఎప్పుడు కూడా మిత్ర దేశంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే పలు సార్లు కూడా నరేంద్ర మోడీ స్పందించారు ఈ యుద్ధం మీద కూడా. అయినప్పటికీ ఆ యుద్ధం అనేది కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనకంటూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అంటే ఇటు దేశీయ మార్కెట్ లో కావచ్చు మీరు అడిగినట్టు, అదేవిధంగా అటు అంతర్జాతీయ మార్కెట్ కావచ్చు, రెండు కూడా అసలాకుతలు అవుతున్న నేపథ్యంలో ఇటు దేశీయ మార్కెట్ ని ఎట్లా కాపాడుకోవాలి, ఎలా పెట్రోల్ అదేవిధంగా చమురు నిల్వల్ని అక్కడ నుంచి దిగుమతులు చేసుకోవాలన్న అంశం మీద అయితే ఈ రోజు కీలకమైనటువంటి చర్చ అయితే నడవబోతోంది. మొత్తంగా చూసుకుంటే దీని మీద ఒక నిర్ణయానికి వస్తారు. పెట్రోల్ అదేవిధంగా చమురు నిల్వలకు సంబంధించి తీసుకొచ్చే అవకాశాలు అయితే, దిగుమతులు చేసుకునేందుకు అవకాశాలను అయితే మెండుగా తెచ్చుకునేందుకైతే మాత్రం భారత సర్కార్ అయితే అడుగులు ముందుకు వేయబోతుంది సుష్మా. అదేవిధంగా ధరలకు సంబంధించి కూడా, అంటే ధరలు ఇప్పటికే పెరిగిపోతాయి అన్న నేపథ్యంలో ప్రజలంతా కొంచెం ఆందోళన చెందుతున్న పరిస్థితుంది. దాని మీద కూడా ప్రధాని మోడీ కీలకమైన ప్రకటన కూడా చేశారు. అంటే ధరలేం పెరగవు, ప్రజలు ఎవరు ఆందోళన పడద్దు అనేసి ఆయన చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి సమాలోచనలు సజావుగా సాగుతాయని మాత్రం చెప్పుకోవచ్చు సుష్మా. అంటే ఇంకొకటి ఏంటంటే గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న భారతీయుల కోసం ఏమైనా ప్రత్యేక హెల్ప్ లైన్ కానీ లేదా సహాయక చర్యలు ప్రకటించే అవకాశం ఉందా? అంటే ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్స్ ఏమైనా ఇస్తున్నారు? ఖచ్చితంగా ఉంది సుష్మా. అంటే ఇప్పటికే గల్ఫ్ దేశాలకు సంబంధించి, అంటే ఇప్పుడు మనకు ప్రధానంగా ఉన్నది ఎక్కువ శాతం భారతీయులు ఉన్నది, అదేవిధంగా ప్రవాసాంధ్రులు ఉన్నది ఆంధ్రకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా భారతదేశానికి సంబంధించి కావచ్చు, ఎక్కువ ఉన్నది దుబాయ్ ప్రాంతంలోనే ఎక్కువ మంది ఉన్నారు. సో అక్కడ ఇప్పటికే చాలా వరకు విదేశాంగ శాఖతో మాట్లాడటం, అదేవిధంగా అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారతీయులు చేరుకునేందుకు భారత సర్కార్ అయితే అన్ని చర్యలు తీసుకుంది. అదేవిధంగా హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే కొంతమంది భారతీయులతో మాట్లాడటం కూడా జరిగింది. అదేవిధంగా ఎక్కువ మంది గ్రూప్గా ఉన్నటువంటి ఏదైతే సముదాయాలు ఉంటాయో ఆ సముదాయాలు, గృహ సముదాయాలకు సంబంధించి, భారతీయులకు సంబంధించి అక్కడ కూడా భారత సర్కారు మెసేజ్లను కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖతో సమాలోచనలు జరుపుతూ వాళ్ళకి ఇబ్బంది తలెత్తకుండా అయితే చూస్తుంది సుష్మా. రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.